హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ స్పర్శ్ టెక్స్ట్ బుక్లో పద్యభాగ్లో సెకండ్ లెసన్ మీరా కే పద్ అందులోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ एक्सप्लेन చేసుకుందాం. पहले पद में मीरा ने हरि से अपनी पीड़ा हरने की विनती किस प्रकार की है. సో ఫస్ట్ పోయంలో మీరా ఆ శ్రీకృష్ణుడితో తన బాధని, పీడ మీన్స్ బాధ, ఆ బాధని హర్నే ఎలా పోగొట్టుకోవాలో అని ప్రార్థించిందో ఈ పోయంలో తెలుసుకుందాం. पहले पद में मीरा कहती है कि जिस प्रकार हे प्रभु आप अपने सभी भक्तों के दुखों को हराते हो, जैसे द्रौपदी की लज्जा बचाने के लिए साड़ी का कपड़ा बढ़ाने चले गए. ఓ ప్రభు, మీరు మీ భక్తుల కష్టాలను తీర్చడానికి ఎలాగైతే వెళ్ళారో, ఏ విధంగా అయితే ద్రౌపది యొక్క మానాన్ని కాపాడడానికి ఆవిడకి చీరలు ప్రసాదించారో, प्रहलाद को बचाने के लिए नरसिंह का रूप धारण कर लिया. प्रहलादुడిని కాపాడటానికి నరసింహ అవతారం ఎత్తి వచ్చారు. और ऐरावत हाथी को बचाने के लिए मगरमच्छ को मार दिया. అయితే నదిలో చిక్కుకుపోయిన, ముసలి నోట్లో చిక్కుకుపోయిన ఏనుగుని కాపాడటానికి స్వయంగా మీరే వచ్చారు. ఉస్ ప్రకార్ మేరే భీ సారే దుఃఖోं को हर लो. అలాగే నా బాధలన్నిటిని కూడా మీరే తీర్చాలి అని ఆ శ్రీకృష్ణుడిని మీరాదేవి కోరుకుంటుంది. దార్ద్ సభీ దుఃఖంకో సమాప్త్ కర్దో, నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా నువ్వే తీర్చేసేయి అని కోరుకుంటుందన్నమాట. सेकेंड क्वेश्चन, दूसरे पद में मीरा भाई श्याम की చాకరీ క్యూ కర్నా చాహతీ హే, స్పష్ట కీజియే. అయితే సెకండ్ పోయంలో మీరాబాయి శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి యొక్క చాకరీ అంటే ఆయనకి సేవ ఎందుకు చేయాలని కోరుకుంటుంది. दूसरे पद में मीरा श्री कृष्ण की नौकर बनाने की विनती इसलिए करती है. రెండో పోయంలో మనకి ఆ మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క దాసి అయిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే क्योंकि वह श्री कृष्ण के दर्शन का एक भी मौका खोना नहीं चाहती है. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడిని చూడడం మనకి ఒక వరం లాంటిదన్నమాట. ఒక్క సెకండ్ కూడా ఆ కన్నయ్య మనోహర రూపాన్ని చూడకుండా పక్కకు వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదు. అలాంటి ఛాన్స్ని వదులుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. వా కహతీ హే కి మే బగీచా లగాऊंगी ताकि रोज सुबह उठते ही मुझे శ్రీకృష్ణ కే దర్శన్ హో సకే. అయితే అక్కడ ఉన్న గార్డెన్కి తను గార్డెనర్గా మారిపోవాలనుకుంటుంది. పువ్వులు పూయించి ఆ పువ్వులన్నింటినీ కూడా శ్రీకృష్ణుడికి మాలలా వేసి సంతోషించాలనుకుంటుంది. సో ప్రతిరోజు అక్కడ గార్డెన్ ఉంటే శ్రీకృష్ణుడు వస్తారు. ఆ శ్రీకృష్ణుడిని చూస్తూ తన జీవితం గడిపేయొచ్చని తను అనుకుంటుంది. नेक्स्ट क्वेश्चन, मीरा ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया है. సో మీరా శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని ఎలాగ వర్ణించారు. मीरा श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन करते हुए कहती है कि उन्होंने सर पर मोर पंख का मकुट धारण किया हुआ है. సో మీరా శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని వర్ణిస్తూ ఏమని చెప్తున్నారంటే, సర్ మీన్స్ హెడ్, ఆయన హెడ్ మీద మోర్ పంక్ కా మకుట్, మోర్ మీన్స్ పీకాక్, పంక్ మీన్స్ ఫెదర్స్, సో పీకాక్ ఫెదర్స్తో అలంకరించిన మకుట్, క్రోన్ కిరీటాన్ని పెట్టుకున్నారు. పీకాక్ ఫెదర్స్తో అలంకరించిన కిరీటాన్ని పెట్టుకున్నారు. పీలే వస్త్ర పెహనే హుయే హే, పీలే వస్త్ర పట్టు పంచను ఆయన ధరించారు. ఔర్ గలే మే వైజయంతి ఫూలోం కి మాలా కో ధారణ కియా హువా హే, ఆయన మెడలో వైజయంతి పువ్వులతో చేసిన ఒక గార్లాండ్ మాలని వేసుకున్నారనమాట. మీరా कहती है कि जब श्री कृष्ण वृंदावन में गाय चराते हुए बांसुरी बजाते हैं तो सबका मन मोह लेते हैं. శ్రీకృష్ణుడు బృందావనంలో వేణుగానం వాయిస్తూ ఆవులను పాలిస్తున్నారు. అలాంటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ బాన్సురి, ఆ వేణుగానాన్ని విని మోహితులైపోతున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మీరాకి భాషా శైలి పర్ ప్రకాష్ డాలియే. సో మీరా యొక్క రైటింగ్స్ ఎలాంటి స్టైల్లో ఉంటుంది. मीरा को हिंदी और गुजराती दोनों की कवयित्री माना जाता है. సో మీరాబాయిని ఇటు హిందీ లిటరేచర్ అటు గుజరాతీ లిటరేచర్ రెండిట్లో కూడా ఆవిడ గ్రేట్ పోయెట్ అన్నమాట.
इनकी कुल 7-8 कृतियों ही उपलब्ध है. సో టోటల్గా 6 or 7 కలెక్షన్స్ ఆఫ్ హర్ పోయమ్స్ మాత్రమే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మీరా की భాషా సరల్ సహజ్ और ఆమ్ బోల్చాల్ भी భాషా है. సో మీరా యొక్క రైటింగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటాయి. నార్మల్ పీపుల్ మాట్లాడుకున్నట్టు ఈవిడ రైటింగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. इसमें राजस्थानी, ब्रज, गुजराती, पंजाबी और कड़ी बोली का मिश्रण है. సో రాజస్థానీ, బ్రజ్, గుజరాతీ, పంజాబీ అలాగే కడీ బోలి వీటన్నిటి యొక్క కాంబినేషన్తో ఈవిడ యొక్క రైటింగ్స్ ఉంటాయి. పదోం మే భక్తి రస్ హే. ఆవిడ రాసే ప్రతి ఒక్క వర్డ్లో కూడా భక్తి అనేది మనకి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి మీద తనకి ఉన్న ప్రేమ అనేది కూడా మనకి కనిపిస్తుంది. తదా అనుప్రాస్, పునరుక్తి, రూపక్ ఆది అలంకారోం కా భీ ప్రయోగ్ కియా గయా హే. సో వాటితో పాటు తను అలంకారాలు, సో ఆ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మరింత అందాన్ని ఇచ్చేలాగా అనుప్రాస్ అలంకారం, రూపక్ అలంకారాలతో ఎంతో అద్భుతంగా రాశారు. अनुप्रास अलंकार అంటే ఏంటో చూద్దాం. जब दो या दो से अधिक शब्दों में समान वर्ण की आवृत्ति हो तो उसे अनुप्रास अलंकार कहते हैं. ఏదైనా ఒక పద్యం తీసుకుంటే ఆ పద్యంలో ఒకే వర్ణం మీన్స్ ఒకే లెటర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే అది అనుప్రాస్ అలంకార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద పోయం చూడండి, చారు చంద్రకి చంచల్ కిరణం. ఇందులో చాకి మాత్ర ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఎప్పుడైతే ఒక దోహేలో ఎక్కువసార్లు ఒకే వర్ణ గనుక రిపీట్ అయితే దాన్ని అనుప్రాస్ అలంకార్ అంటారు. నెక్స్ట్ వన్ పునరుక్తి అలంకార్. పునరుక్తి అంటే ఇట్ సెల్ఫ్ మళ్ళీ మళ్ళీ వచ్చే వర్డ్ అనమాట. ఒక పోయంని తీసుకుంటే అందులో మళ్ళీ మళ్ళీ ఒకే వర్డ్ కనుక రిపీట్ అయితే దాన్ని పునరావృత్తి అలంకార్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విహగ్ విహగ్ ఫిర్ చహక్ ఉటే ఏ పుంజ్ పుంజ్. ఈ పోయంని చూడండి, విహగ్ విహగ్, పుంజ్ పుంజ్. సో ఇలాగ రిపీటేటింగ్గా మనకి ఒక దోహేలో వర్డ్ కనుక రిపీట్ అయితే దాన్నే పునరుక్తి అలంకార్ అంటారు. నెక్స్ట్ ఇందులో రూపక్ అలంకారం గురించి కూడా చెప్పుకుందాం. జహా పర్ ఉపమేయ और उपमान में कोई अंतर ना दिखाई ना दो वह రూపక్ అలంకార్ కహజాతా హే. సో ఎక్కడైతే మనకి ఉపమేయ, ఉపమాన, ఉపమేయ అంటే ఏదైతే మనం పోలుస్తున్నామో దానిని ఉపమేయ అంటారు, దేంతో మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ కమల్ బందో హరిరాయి. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క చరణాలు అంటే ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, కమలాలు, లోటస్ లాగా ఉన్నాయన్నమాట. చరణం అనేవి పాదాలు అనేది ఉపమేయ, వాటిని దేంతో పోల్చారు, లోటస్తో పోల్చారు. లోటస్ అనేది ఉపమాన్. ఓకే, సో ఇలాగా ఉపమేయ ఉపమానాలు కూడా మీరాబాయి యొక్క పోయమ్స్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. नेक्स्ट क्वेश्चन, वे श्री कृष्ण को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है. సో మీరాబాయి శ్రీకృష్ణుడిని పొందడానికి ఏ ఏ పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. मीरा श्री कृष्ण को पाने के लिए अनेक कार्य करने के लिए तैयार है. సో ఆ దయా హృదయుడైన శ్రీకృష్ణుడిని పొందడానికి మీరాబాయి ఎన్ని పనులు చేయడానికైనా సిద్ధంగానే ఉన్నారు. వే కృష్ణకి సేవికా బన్కర్ రహనే కో తయార్ హే. శ్రీకృష్ణుడికి నిత్యం సేవలు చేస్తూ ఆయనకి దాసీలాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. वे उनके चरण आधार्द घूमने के लिए बाग बगीचे लगाने के लिए तैयार है. సో ఇంకా ఆయన విహరించడానికి, ఆయన సంతోషంగా తిరగడానికి, ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్ని పెంచడానికి కూడా ఆవిడ సిద్ధపడ్డారు. ऊंचे ऊंचे महलों में खिड़कियों बनाना चाहती है ताकि శ్రీ కృష్ణ కే దర్శన్ కర్ సకే. సో పెద్ద పెద్ద ఏవైతే వాళ్ళ ప్యాలెస్లు ఉంటాయో వాటికి పెద్ద పెద్ద కిటికీలు పెట్టించాలనుకుంటున్నారనమాట. అలా పెట్టిస్తే శ్రీకృష్ణుని ఎప్పుడూ కూడా ఆవిడ చూడడానికి వీలుగా ఉంటుందని ఆవిడ అనుకుంటున్నారు. ताकि श्री कृष्ण के दर्शन कर सके. और यहाँ तक कि आधी रात को जमुना नदी के किनारे
कुसुम्बी रंग की साड़ी पहनकर దర్శన్ करने के लिए तैयार है. సో ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడిని చూడడానికి అవసరమయ్యే ఏ క్షణం ఉంటుందో ఆ ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మీరాబాయి యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక అందమైన చీర, ఎర్ర రంగు మెరుపులతో ఉన్న చీర కట్టుకోవాలని, ఆ యమునా నది తీరంలో తను కూర్చోవాలని, శ్రీకృష్ణుడు విహరించే సమయంలో ఆయన దర్శనం చేసుకోవాలని, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరాబాయి కలలు కంటూ ఉండేవారన్నమాట. नेक्स्ट क्वेश्चन, मीरा के जिस पद में हिवड़ोम शब्द प्रयुक्त हुआ है उस पद को लिखिए तथा यह भी स्पष्ट कीजिए कि हिवड़ोम का अर्थ क्या है. సో మీరాబాయి రాసిన వన్ ఆఫ్ ద పోయంలో హివడోమ్ అనే ఒక వర్డ్ని ఆవిడ పెట్టారనమాట, రాశారనమాట. అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అండ్ ఆ పోయంని కూడా మీరు రాయండి. आधी रात प्रभु दर्शन दीजियो जमुना जी रे तीरा, मीरा रा प्रभु गिरिधर नागर हिवड़ोम घणो अधीरा. अर्थात मीरा कहती है कि हे प्रभु गिरिधर स्वामी, मेरे मन आपके दर्शन के लिए इतना बेचैन है कि वह सुबह का इंतज़ार नहीं कर सकता. సో మీరా ఆ శ్రీకృష్ణుడితో ఏమని చెప్తున్నారు అంటే, స్వామి నేను నీ దర్శనం కోసం తెల్లారేదాకా వేచి ఉండలేను. मीरा चाहती है कि श्री कृष्ण आधी रात को ही जमुना नदी के किनारे उसे दर्शन दे दे. సో మీరా ఏమని కోరుకుంటున్నారంటే, ఆ అర్ధరాత్రి ఏదైతే ఉందో ఆ సమయంలోనే యమునా నది తీరంలో శ్రీకృష్ణుడి యొక్క దర్శనం తనకి కావాలని కోరుకుంటున్నారు. इस पद में हिवड़ोम का अर्थ హృదయ్ యాని మన్. సో ఈ పోయంలో హివడోమ్ అనే ఏదైతే ఒక వర్డ్ యూజ్ చేశారో మీరాబాయి, దాని మీనింగ్ మన్, మనస్సు. हिवड़ोम घणोम अधीरा अदार्ध हृदय या मन बहुत बेचैन हो रहा है. సో తన మనసు ఎలా విలవిలలాడిపోతుందో శ్రీకృష్ణుడి దర్శనం కోసం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పోయంలో యూజ్ చేసిన వర్డే హివడోమ్. नेक्स्ट क्वेश्चन, लोग मीरा को बावरी कहते हैं, స్పష్ట कीजिए क्यों. సో ప్రజలందరూ కూడా మీరాని పిచ్చిది అని అనేవారు, ఎందుకని? భావరి మీన్స్ పిచ్చిది. मीरा कृष्ण भक्ति में अपनी सुध बुद्ध खो चुकी थी. సో మీరా కృష్ణ భక్తిలో తనకున్న ఆలోచన శక్తిని, శుద్ధ్ బుద్ధ్ అంటే మంచి చెడు ఆలోచన శక్తి ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ వరల్డ్కి సంబంధించి ఉండాల్సిన ఎలాంటి ధ్యాస కూడా ఆవిడికి లేదనమాట. उन्हें किसी परंपरा या मर्यादा का भी ध्यान नहीं रहता था. సో కస్టమ్స్, కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ వీటి మధ్యలో కూడా ఆవిడ చిక్కుకోలేదనమాట. ఎంతసేపు కృష్ణనామాన్ని భజించడం తప్ప ఆవిడ వేరే ఏ పని చేయాలని అనుకోలేదనమాట. वह कृष्ण प्रेम में पागल होकर उनकी मूर्ति के सम्मुख नाचती रहती है. ఎంత పిచ్చిగా ఆ శ్రీకృష్ణుడిని ప్రేమించిందంటే, ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకొని దాని ముందు తను పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఆ శ్రీకృష్ణుడిలోనే తన్మయత్వం పొందుతూ ఉండేవారనమాట. వహ కృష్ణుకో అప్ని పతి మాన్తీ థీ. సో ఆ శ్రీకృష్ణుడిని తన భర్తగా ఆవిడ ఎల్లప్పుడూ ఊహించుకుంటూ ఉండేవారు. మీరా సంతోంకి సంగతి మే రహతీ థీ. ఎప్పుడూ కూడా సాధువులు, సన్యాసులు, కృష్ణ భక్తి ఎక్కడ ఉంటే మీరా అక్కడ ఉండేవారు. कृष्ण भक्ति के लिए उन्होंने राज परिवार छोड़ दिया. लोक निंदा सही तदा मंदिरों में भजन गए, నృత్య కియా. సో కృష్ణుడి యొక్క భక్తిలో ఎంత లీనమైపోయారు అంటే, పెళ్లి చేసుకున్న భర్త చనిపోయినా సరే, రాజ్యం పోయినా సరే తనకి ఏది పట్టలేదు. ఆ శ్రీకృష్ణుడి యొక్క మందిరంలోనే ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడిని ధ్యానిస్తూ పాటలు పాడుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. उसके इन कार्यों के कारण लोगों ने उसकी भरपूर निंदा की, परंतु मीरा को सब संसारिकता को त्याग कर कृष्ण की अनन्य भक्ति में रम चुकी थी. సో ఇలాంటి వ్యవహారం వల్ల ఈవిడ్ని ప్రతి ఒక్కరూ కూడా పిచ్చిది, వెర్రిది అని తిడుతూ ఉండేవారనమాట. మెటీరియల్ వరల్డ్లో ఆవిడ ఇమడలేకపోయారు. శ్రీకృష్ణుడితోనే ఆవిడ తన యొక్క జీవితాన్ని ఊహించుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈవిడ పిచ్చిది అని అనుకునేవారనమాట. మీరాకి అనన్య కృష్ణ భక్తికి ఇసి
पराकाष्ठ को बावलेपन की संज्ञा दी गई है, इसी कारण लोग उन्हें बावरी कहते हैं. సో మీరా యొక్క భక్తికి పరాకాష్టే ఈ యొక్క ఆవిడ డ్యాన్స్ కానివ్వండి, ఆవిడ పాటలు పాడడం కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆవిడని నిందించడం కానీ, అయినా సరే ఆవిడ తన జీవితాన్ని కృష్ణుడి యొక్క సేవలో గడిపేశారు. భావలేపన్ మీన్స్ మ్యాడ్నెస్, ఆవిడ యొక్క కృష్ణ భక్తి యొక్క పిచ్చి. మీరా జీ కే పదం కి కౌన్ సి భాషా హే. సో మీరా రాసిన ఆవిడ సాహిత్యం ఏదైతే ఉందో అది ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్లో ఉంటుంది. మీరా जी के पदों में राजस्थानी और ब्रज भाषा का मिलजुल प्रयोग मिलता है. సో మీరా రాసిన పద్యాలన్నీ కూడా రాజస్థానీ అలాగే బ్రజ్ భాష ఈ రెండిటితో కంబైన్ అయి ఉంటుందన్నమాట. అసలు ఇంతకీ బ్రజ్ భాష అంటే ఏంటి? బ్రజ్ భాష एक क्षेत्रीय ग्रामीण भाषा है जो पश्चिम उत्तर प्रदेश एवं उत्तराखंड में बोली जाती है. సో బ్రజ్ భాష అనేది క్షత్రియులు ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజ్ అనమాట. మనకి ఇప్పుడు ఎక్కువగా సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో మనకి ఈ లాంగ్వేజ్ మాట్లాడడం జరుగుతుంది. ఇస్కే అలావా యహ భాష हरियाणा, राजस्थान और मध्य प्रदेश के कुछ जनपदों में भी बोली जाती है. अन्य भारतीय भाषाओं की तरह ये भी संस्कृत से जन्म है. इस भाषा में ప్రచుర్ మాత్రమే సాహిత్య ఉపలబ్ధ హే. సో ఇది అంతేకాకుండా హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీళ్ళందరూ కూడా మాట్లాడే నేటివ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి సాంస్క్రిట్లో నుంచే వచ్చాయి. ప్రజెంట్ మనకైతే బ్రజ్ భాషలో హిందీ లిటరేచర్ మాత్రమే ఎక్కువగా మనం చదవగలుగుతాం, చూడగలుగుతున్నాం అనమాట. नेक्स्ट क्वेश्चन, दूसरे पद में मीरा जी ने श्री कृष्ण से क्या प्रार्थना करती है. సో నెక్స్ట్ పోయంలో మనం మీరా శ్రీకృష్ణుడితో ఏమని ప్రార్థించారో తెలుసుకుందాం. दूसरे पद में कवयित्री मीरा जी श्री कृष्ण के प्रति अपनी भक्ति भावना को उजागर करती हुई कहती है. సో రెండో పోయంలో మీరా శ్రీకృష్ణుడి మీద తనకున్న భక్తిని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఉజాగర్ మీన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట, ఎక్స్ప్రెస్ చేస్తూ ఏమని చెప్తున్నారు? శ్రీకృష్ణ ముజే అపనే నౌకర్ బన్కర్ రఖో, మీరు నన్ను ఒక దాసిగా చేసుకోండి. అదార్థ్ మీరా किसी भी तरह శ్రీ కృష్ణ కే నజదీక్ రహనా చాహతీ హే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరా శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. ఫిర్ చాహే నౌకర్ బన్కర్ క్యూ నా రహనా పడే. సో ఆ శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండాలే తప్ప ఒక నౌకర్గా ఉన్నా సరే తనకి ఎలాంటి అబ్జెక్షన్ లేదనమాట. दूसरे पद में मीरा श्री कृष्ण की नौकर बनने की विनती इसलिए करती है कि वह श्री कृष्ण के दर्शन का एक भी मौका खोना नहीं चाहती है. శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని, ఆయన రూపాన్ని చూసే ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఆవిడ ఆస్వాదించాలనుకుంటున్నారు. ఆ క్షణాల నుంచి ఆవిడ దూరంగా వెళ్ళాలని కోరుకోవటం లేదు. वह कहती है कि वे बगीचे लगाएंगी ताकि रोज सुबह उठते ही उन्हें श्री कृष्ण के दर्शन हो सके. సో అక్కడ ఒక పూల తోట ఉంటే ఆ పూల తోటలో శ్రీకృష్ణుడు విహరించడానికి వస్తారు. అలాగైనా సరే ప్రతిరోజు శ్రీకృష్ణుని దర్శించుకోవాలని మీరా కోరుకుంటున్నారు. సో దీస్ ఆర్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ మీరా కే పద్ లెసన్. I hope you understand this video. Thanks for watching.